హలో, వెల్కమ్ టు టూపూర్ ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో సముద్రం ఒడ్డున గల రాష్ట్రాలు లేదా సముద్రం తీర ప్రాంతం గల రాష్ట్రాలను కోడ్ రూపంలో చాలా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియో. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ తోటే నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను. ఇక టాపిక్లోకి వచ్చేసి సముద్రం లేదా తీర ప్రాంతం గల రాష్ట్రాలను గుర్తుంచుకోవడానికి కూడా వచ్చేసి ఒక మొగ్గుతో బొంగ ఆపా. ఒక మొగ్గుతో బొంగ ఆపా. బొంగ అంటే రంధ్రాన్ని బొంగ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడ్లో మొత్తం 9 అక్షరాలు ఉన్నాయి కాబట్టి తీర ప్రాంతం గల రాష్ట్రాల సంఖ్య 9 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడ్ను గుర్తుపెట్టుకునే విధానం వచ్చేసి సముద్ర తీర రాష్ట్రాల్లోకి బొంగ ద్వారా నీరు రాకుండా, బొంగ అంటే రంధ్రం ద్వారా నీరు రాకుండా ఒక మొగ్గుతో బొంగ ఆపా. సముద్ర తీర రాష్ట్రాల్లోకి బొంగ ద్వారా నీరు రాకుండా ఒక మొగ్గుతో బొంగ ఆపా. ఇక్కడ ఓ అంటే ఒరిస్సా, కా అంటే కర్ణాటక, మా అంటే మహారాష్ట్ర, గు అంటే గుజరాత్, తో అంటే తమిళనాడు, బొంగ్ అంటే బంగ అంటే పశ్చిమ బెంగాల్, గా అంటే గోవా, హా అంటే ఆంధ్రప్రదేశ్, పా అంటే ప్యారడైజ్ నేచర్ అంటే ప్రకృతి స్వర్గం అంటే కేరళ. మళ్ళీ ఒకసారి చూడండి, కోడ్ వచ్చేసి ఒక మొగ్గుతో బొంగ ఆపా. ఓ అంటే ఒరిస్సా, కా అంటే కర్ణాటక, మా అంటే మహారాష్ట్ర, గు అంటే గుజరాత్, తో అంటే తమిళనాడు, బొంగ్ అంటే బంగ అంటే పశ్చిమ బెంగాల్, గా అంటే గోవా, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, పా అంటే ప్యారడైజ్ నేచర్ అంటే ప్రకృతి స్వర్గం అంటే కేరళ. ఈ కోడ్తో చాలా సింపుల్గా సముద్రం ఒడ్డున గల రాష్ట్రాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, స్పీడ్ మ్యాథ్స్, జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి.